దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచన భాగములో చివరి మాట చదువుకుందాం. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, దయగలిగిన దేవా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వకృపానిధియగు ప్రభువా, నీ పరిశుద్ధ పాదపీఠం ఎదుట సాగిలపడి ఉన్నాం. నీకు స్వకీయమైనటువంటి సాంపాద్యముగా నీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము నీ సన్నిధిలో ఉండగా నీ స్వరాన్ని నీ బిడలకు మీరే వినబడ చేయండి. నా గొర్రెలు నా స్వరమును వినును, అవి నన్ను వెంబడించును, వాటికి నేను నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశించవు అని ప్రభువా నీవు నీ ప్రజలతో మాట్లాడుతూ ఉండగా, అవును ప్రభువా, నీ స్వరాన్ని విని నిన్ను వెంబడించడానికి వాగ్దానము చేసినటువంటి నిత్య జీవాన్ని మేము పొందుకొనడానికి అవసరమైనటువంటి విశ్వాసము చేత నీ సంఘాన్ని మీరే భద్రపరిచి నిరంతరము క్రీస్తుతో కూడా మీరే మమ్మలను జీవింపచేసి మహిమ ఘనత ప్రభావములను మీరే పొందుకొనమని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఏర్పాటు చేయబడిన సంఘానికంతటికీ కూడా వందనాలు తెలియచేస్తున్నాం. ఈ లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచన భాగములో చివరి మాటను మనము చదువుకొని ఉన్నాము. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఇక్కడ ప్రభు యొక్క మాటలో ఏం కనబడతా ఉన్నది? అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అంటే, ఇప్పుడు ఏదైతే ప్రభువు ప్రకటిస్తూ ఉండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా, ఆయనను వెంబడించేటువంటి వారుగా ఉన్నారు. ఆయన చేసేటువంటి క్రియలను బట్టే కానీ, ఆశ్చర్యకరమైన క్రియలను బట్టే కానీ, ఆయన చేసేటువంటి మేలు ఉపకారములను బట్టే కానీ, ఆయన చెప్పేటువంటి బోధన బట్టే కానీ అనేకులు ఆయన యొద్దకు సమూహములుగా కూడి వస్తూ ఉన్నారు. అనేకులు మేలు పొందుతూ ఉన్నారు. అయితే ప్రభువు తన శిష్యులతో ఇక్కడ ప్రత్యేకముగా మాట్లాడుతున్నటువంటి సందర్భం అనేది మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఈ 18వ అధ్యాయము మొదటి వచన భాగము నుండి కనుక మనం చూస్తే ఏం కనబడుతుంది అంటే, ప్రభు చెప్తున్నాడు కదా, తనను వెంబడించుచున్న శిష్యులతో చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అని అనడానికి గాను ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంటే తనను వెంబడించేటువంటి శిష్యులైనటువంటి వారు విసుకక నిత్యము ప్రార్థన చేయడానికి గాను వారికి ఒక ఉపమానము అనేది చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏది చెప్పినా ఉపమానము లేకుండా ఆయన ఇది కూడా చెప్పలేదు అని వ్రాయబడి ఉన్నది. ఎందుకు ఆయన ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు అని అంటే, ఎవరైతే ఆయన ఉపమాన రీతిగా బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క బోధలో ఉన్నటువంటి సత్యాన్ని, మర్మాన్ని ఎవరైతే గ్రహించగలుగుతారో వారు మాత్రమే ప్రభు చేత పిలువబడినటువంటి శిష్యులుగాను, ప్రభువును వెంబడించేటువంటి గొర్రెలుగాను, ప్రభు ఏర్పరిచినటువంటి రాజ్యానికి వారసులుగాను మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయడానికి ఒక ఉపమానం చెప్తూ, ఆ ఉపమానం ఏమిటో మనకి బాగా తెలిసినటువంటి ఉపమానమే. అది ఏమిటి అంటే, దేవునికి భయపడక మరి మనుషులకి కూడా
మనుషులను లక్ష్య పెట్టక ఉండేటువంటి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడంట. అదే పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉన్నదంట. అయితే ఈ విధవరాలు ఆ న్యాయాధిపతి యొద్దకు వెళ్ళి తరచుగా మాటి మాటికి వెళుతూ నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చమని అడుగుతూ ఉందంట. అయితే అలా కొంతకాలము ఒప్పుకపోయినప్పటికీ మాటి మాటికి తరచుగా మరి ఆ న్యాయాధిపతి యొద్దకి ఆ విధవరాలు వెళ్తా ఉన్నది, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమంటా ఉంది. ఇప్పుడు ఈ న్యాయాధిపతి ఎటువంటి వాడు అని అంటే దేవునికి భయపడనటువంటి వాడు, అంతేకాదు ఆయనంట మనుషులను లక్ష్య పెట్టనివాడు. ఇంకా మనం కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఆయన అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి అని కూడా ప్రభు చెప్తున్నాడు. ఈ న్యాయాధిపతి దేవునికి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టాడు. అంతేకాదు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి. ఇంత అన్యాయస్తుడై ఉన్నా కూడా ఈ విధవరాలు మాత్రము తనకి తన ప్రతివాదికి న్యాయము తీర్చమని చెప్పి మాటి మాటికి తరచుగా ఆయన దగ్గరికి వెళ్తుందంట. వెళ్తూ ఉంటే కొంతకాలం వారికి న్యాయం తీర్చడానికి ఆయన ఒప్పుకోలేదంట. ఎందుకు? ఆయన అన్యాయస్తుడు కనుకనే కొంతకాలం ఒప్పుకోకపోయాడు. అయినా కూడా నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లుగా ఆమెకు న్యాయము తీర్తునని తనలో తనకే తెలుసంట. ఆ న్యాయాధిపతికి ఏం తెలుసు? నేను దేవునికి భయపడని వాడను, మనుషులని లక్ష్య పెట్టనటువంటి వాడను. అయినా కానీ ఈ విధవరాలు నన్ను ఏం చేస్తుంది అంటే తొందర పెడతా ఉన్నది. విధవరాలు నన్ను తొందర పెడతా ఉన్నది కనుక ఈమె మాటి మాటికి నా దగ్గరికి రాకుండా ఉండేటట్లు ఆ న్యాయాధిపతి యొక్క మనస్సు, ఆ న్యాయాధిపతి యొక్క ఉద్దేశ్యము ఎలా ఉన్నదో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తేటగా చెప్తున్నాడు. దేవునికి భయపడనివాడు, మనుషులని లక్ష్య పెట్టనివాడు. కానీ ఈమె మాటి మాటికి తరచుగా ఈమె వెళ్ళడాన్ని బట్టి ఈమె నన్ను మాటి మాటికి తొందర పెట్టుచున్నది గనుక ఈమె నా దగ్గరికి రాకుండా ఉండేటట్లుగా నేను న్యాయము తీర్తును అని చెప్పి తనలో తాను అనుకున్నాడు. ఇక్కడ ప్రభువు ఈయనను గూర్చి మాట్లాడుతున్నాడు. ఏమని ప్రభువు ఈయనను గూర్చి మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఆ న్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఏమనుకున్నాడు ఇక్కడ? మీరు ఆ మాట అంటే ప్రభు ఎందుకు ఈ మాటలను చెప్తూ ఉన్నాడు అని. ఆయన అన్యాయస్తుడైనా సరే, దేవునికి భయపడని వాడైనా సరే, మనుషులను లక్ష్య పెట్టని వాడైనా మాటి మాటికి తరచుగా ఆయన దగ్గరికి వెళ్ళడాన్ని బట్టి న్యాయము తీర్తును అని తనలో తాను అనుకొనసాగాను. ఇప్పుడు మనం ఎవరము? దేవుడు ఏర్పరచుకునేటువంటి ప్రజలమైనటువంటి మనము నిత్యము విసుకక ఆయనకు ప్రార్థన అనేది చేయాల. దీని కొరకు ఇది ఉపమానముగా చెప్తూ ఉన్నాడు. అయితే మనం ఈ ఉపమాన భావాన్ని, ఈ ఉపమానం అన్యాయస్తుడైన న్యాయాధిపతిని గురించి మనం ఆయన దేవునికి భయపడని వాడని, మనుషులను లక్ష్య పెట్టని వాడని మనం ఎంత బాగా ఆ అన్యాయస్తుని అయిన న్యాయాధిపతిని గురించి చెప్పుకున్నా మనకెంత మాత్రం ప్రయోజనం లేదు. కానీ ఎందుకు ప్రభువు ఈ ఉపమానము చెప్పాడు అంటే, దేవుడు తాను ఏర్పరచుకునేటువంటి వారంట దివారాత్రులు తన గూర్చి మొర్ర పెట్టుకుని చుండగా న్యాయము తీర్చడా అంటే అన్యాయస్తుడే తరచుగా వస్తూ ఉంటే న్యాయం తీరుస్తాను అనుకున్నాడంట. కానీ మన దేవుడు ఎలాంటి వాడు? మన దేవుడు
న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము అని చెప్పి ఉన్నాడు. న్యాయం చేయడం అనేది ఆయనకి ఇష్టం. మనుషుల ఎడల ఆయనకి ఎంతో ప్రేమ, జాలి, దయ అనేటువంటివి ఉన్నాయి. తండ్రి కుమారుని ఎడల ఎలా జాలి పడతాడో అలాంటి జాలి, దయ, వాత్సల్యత అనేటువంటివి, ఒక తండ్రికి ఉండాల్సినటువంటి జాలి, ఒక తల్లికి ఉండేటువంటి వాత్సల్య ప్రేమలు అనేటువంటివి మన దేవునిలో సమృద్ధిగా ఉన్నాయి. ఆయన ప్రేమలో ఉన్నటువంటి దేవుడు. ఇప్పుడు ఆయన పిలిచినటువంటి ఆయన ప్రజలమైనటువంటి మనం గనక దివారాత్రులు మొర్ర పెడుతూ ఉంటే, తను దేవునికి మొర్ర పెట్టుకుంటా ఉంటే న్యాయము తీర్చడా? ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. ప్రశ్న వేస్తూ ఆయనే ఆన్సర్ కూడా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, త్వరగా న్యాయము తీర్చను. ఖచ్చితంగా ఈ ఉపమానమును బట్టి మనం తెలుసుకునేది ఏంటి అంటే, దేవుని చేత ఏర్పరచబడినటువంటి ఆయన ప్రజలమైన మనము, ఆయనకు ప్రార్థన చేసేటువంటి మనము ఖచ్చితంగా ఎలా ప్రార్థన చేయాలా? ఈ లోకంలో నీకు ఏ విధమైనటువంటి అన్యాయమైనా జరగనే, నీకు ఏ విధమైనటువంటి వాదములు, ప్రతివాదములు ఈ లోకములో ప్రతివాదులైనటువంటి వారు నీకున్నా కూడా, నీకు విరోధముగా నిలిచి ఉన్నటువంటి వారు ఎటువంటి వారైనా సరే, ఖచ్చితంగా నీవు గనక దేవుని యొద్దకు వెళితే, నీవు దేవునికి గనక దివారాత్రులు గనక నీవు మొర్ర పెడితే తప్పక ఆయన ఏం చేస్తాడు? న్యాయం తీర్చే దేవుడు. అయితే నువ్వు నేను ఏం చేయాలంట? విసుక్కోకూడదు. ప్రార్థన చేయడానికి విసుక్కోకూడదంట. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. మనం ఎలా ప్రార్థన చేయాలా? మన ప్రాణాలకి ఏం కలుగుతుంది? ఒకసారి చేస్తాం, రెండుసార్లు చేస్తాం. కొన్నిసార్లు ప్రార్థన చేసిన తర్వాత మన ప్రాణాలకి ఏమొచ్చేస్తుంది? విసుగొచ్చేస్తుంది, అలసట వచ్చేస్తుంది. ఎంతకాలం నేను ప్రార్థన చేయాలా? ఎందుకు దేవుడు నా పక్షంగా కార్యం చేయడం లేదు? ఏమో, చేస్తే చేశాడు, లేకపోతే లేదు. చేస్తే చేశాడు, లేకపోతే లేదు. నేను మాత్రం ఇక ప్రార్థన కూడా చేయను అని మనం ఎంత మాత్రం కూడా మన దేవుణ్ణి గూర్చి మనం అనుకోకూడదు. మన ప్రాణానికి విసుగు రాకూడదు, మన ప్రాణమునకు అలసట కూడా కలగకూడదు. ఖచ్చితంగా దేవుడు మన పక్షంగా న్యాయము తీర్చేటంత వరకు కూడా మనం ఏం చేయాలంటే విసుకక నిత్యము ప్రార్థన చేయాలా. తప్పక ఆయన న్యాయము తీర్చును. ఇంకా చెప్తున్నాడు, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఎంత బాగా చెప్తున్నాడో చూడండి శిష్యులతో. దేవుడు తాను ఏర్పరచుకునేటువంటి వారి పక్షంగానే ఆయన ఏం చేస్తున్నాడంట? దీర్ఘశాంతము చూపుచున్నాడు. మనం అనుకుంటాం కదా, దుర్మార్గులు బాగా వర్ధిల్లిపోతా ఉన్నారు, బలాత్కారులైనటువంటి వారు బాగా విస్తరించిపోతా ఉన్నారు, వారు పొలానికి పొలం కలుపుకుంటున్నారు, ఇంటికి ఇల్లు కలుపుకుంటున్నారు, వారు ఏది చెయ్యాలి అనుకుంటే వారు అది చేస్తూ ఉన్నారు. వారికి ఆటంకం వచ్చేది కానీ వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా వారు ఎలా ఉన్నారు అంటే చాలా సంతృప్తిగా ఉన్నారు. వారు ఏది ఆశిస్తే వారికి ఈ లోకంలో వారికి దొరుకుతా ఉంది. నేను మాత్రం ఏమవుతుంది? నాకు ఉన్నది కూడా నా దగ్గర నుంచి లాగేసుకుంటున్నారు, ఉన్నది కూడా నా దగ్గర నుంచి నేను పోగొట్టుకుంటా ఉన్నాను. దేవుడు ఇంత అన్యాయస్తుడా? దేవుడు ఎందుకు చూసి చూడనట్లుగా మౌనముగా ఎందుకుంటున్నారు? వారు వర్ధిల్లిపోవడం దేవుడికి కనబడట్లేదా? నాది నేను పోగొట్టుకోవడం దేవుడికి కనబడనే లేదా? ఎవరికి దేవుడు సహాయం చేయాలా? ఎవరి పక్షంగా దేవుడు ఉండాలా? నాకు కదా నిత్యం ప్రార్థన చేస్తే నాకు కదా దేవుడు నాకు సహాయం చేయాలా? మరి వారేంటి అంతగా వారు ప్రబలిపోతా ఉన్నారు? వారేంటి అంతగా వర్ధిల్లిపోతా ఉన్నారు? వారు ఏది అనుకుంటే వారు దానిని చేయగలుగుతా ఉన్నారు? మనలో ఇలాంటివి అనేకమైనటువంటి ప్రశ్నలు
కలుగుతూ ఉంటాయి. అయితే దేవుని యొక్క వాక్యం ఒకటే సమాధానం ఏంటి అంటే గనక, తప్పక ఆయన ఏం చేస్తాడంట, న్యాయము తీర్చే దేవుడు. వారి విషయమే కదా ఆయన ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు? మనుష్య కుమారుడు రావడం అనేది ఎందుకు ఆలస్యం జరుగుతూ ఉన్నది? ఎందుకు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పిన ప్రభువు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఎవరి కోసం ఆలస్యం చేస్తూ ఉన్నాడు అంటే, దేవుడు తాను ఏర్పరచుకునేటువంటి వారి విషయంలోనే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట, దీర్ఘశాంతమును చూపుచూ ఉన్నాడంట. మనమైతే అనుకుంటా, వారు చూడు ఎలా ఉన్నారో, వారైతే బాగున్నారు, నేనైతేనేమో నశించిపోతా ఉన్నాను, నేనైతేనేమో బలహీనుడనైపోతూ ఉన్నాను, నేనైతే రోజు రోజుకి కృషించిపోతా ఉన్నాను, ఇలా మనం అనుకో. కానీ దేవుడు ఖచ్చితంగా ఆయన న్యాయం చేసే దేవుడని, తాను ఏర్పరచుకునేటువంటి వారి నిమిత్తమే ఆయన ఎలా ఉన్నాడు అంటే దీర్ఘశాంతము చూపుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. అయితే ఖచ్చితంగా ఈ ఉపమానములో నుంచి మనము నేర్చుకునవలసినది, మనము నీకు ఏ విధమైన అన్యాయము జరుగుతూ ఉండనివ్వండి, నీవు ఏ విధమైనటువంటి బలాత్కారము చేత నీవు బాధింపబడుతూ ఉండనివ్వండి, అక్రమస్తులైనటువంటి వారు నిన్ను ఏ విధంగా దోచుకోవాలని చూడనివ్వనివ్వండి, ఏ విధమైనటువంటి బలహీనతలలో బాధలలో నీవు బాధింపబడుతూ ఉండనివ్వనివ్వండి, దేవుడు ఏర్పరచుకునేటువంటి, దేవుడు కోరుకునేటువంటి కుమారుడుగా కుమార్తెగా గనక దేవుని ప్రజలలో గనక నీవు నేను ఉన్నాము అని అంటే, మనం ఎంత మాత్రము కూడా దిగులు పడవలసిన పని లేదు, చింతపడవలసిన పని లేదు. అక్రమకారులైనటువంటి వారిని బట్టి కానీ, బలాత్కారులైనటువంటి మనుషులను బట్టి కానీ, ఎవరిని బట్టి కూడా మనం ఎంత మాత్రము భయపడవలసినటువంటి అవసరమే లేదు. ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటి అంటే కనుక, నిత్యము విసుకక మనం గనక ప్రార్థన చేసే వాళ్ళమైతే ఖచ్చితంగా దేవుడు తాను ఏర్పరచుకునేటువంటి ప్రజల పక్షముగా ఆయన న్యాయము తీర్చేటువంటి దేవుడు. మన పక్షముగానే ఆయన దీర్ఘశాంతము వహించుచున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ ఉపమానాన్ని ప్రభు చెప్తూ ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఏంటి అంటే, ఇది ఉపమానంలో లేదండి, ఈ ప్రశ్న అనేటువంటిది ఇక్కడ ఉపమానమని చెప్పి ప్రభు అంటున్నాడు కదా, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఎందుకు ప్రభువు ఈ ప్రశ్న వేస్తా ఉన్నాడు? ఎందుకు ఈ ప్రశ్న వేస్తా ఉన్నాడు అని అంటే, ఇక్కడ ప్రభు చెప్పినటువంటి మాట ఇది మనము 18వ అధ్యాయము ఈ మొదటి వచన భాగమును ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతూ అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతిని గూర్చి, ఒక విధవరాలను గూర్చి చెప్తూ ఉన్నాడు. అది మనకి ఉపమానముగా కనబడుతూ ఉన్నదే కానీ, ప్రభు వచ్చేటువంటి కాలమందు లోకము ఎలా ఉంటది అని అంటే, లోకమంతా కూడా ఎలా ఉంటది, లోకములో ఎటువంటి వారు మనకి అధికారులుగా ఉంటారు, మనల్ని ఏలుబడి చేసేటువంటి వారుగా, మనకి తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతులుగా కానీ, మనల్ని ఏలుబడి చేసేటువంటి ప్రభుత్వాలు కానీ, ఇవన్నీ కూడా ఏ విధముగా ఉంటాయి అనేటువంటిది ప్రభు చెప్పినటువంటి ఈ ఒక మాటలో, ఈ ఉపమానములో మనము తేటగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకనగా ఎలా ఉంది, ఈ న్యాయాధిపతి అన్యాయస్తుడుగా ఉన్నాడు, ఈ విధవరాలు న్యాయం కోసం వెళుతూ ఉన్నది. అంటే లోకమంతా కూడా ఎలా ఉండవచ్చు, ఎలా ఉండబోతా ఉన్నది అని అంటే, అన్యాయము చేతను, అక్రమము చేతను, బలాత్కారము చేతను నింపబడి ఉండవచ్చు. న్యాయము దొరకనటువంటి స్థితి అనేది దేవుని ప్రజలైనటువంటి వారికి ఉండవచ్చు. ఖచ్చితంగా మనకి లోకంలో న్యాయము అనేటువంటిదే కనబడదు. అంత ఎక్కడ చూసినా అన్యాయమే ఉంటది, అక్రమమే ఉంటది, బలాత్కారమే, దోపే ఉంటది అంత కూడా.
అయిన ఈ విధవరాలు ఎలాగైతే అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి యొద్దకు మాటి మాటికి వెళ్ళిందో, తరచుగా వెళ్ళిందో, ఇప్పుడు మరి దేవుడు తాను ఏర్పరచుకునేటువంటి ఆయన ప్రజలైనటువంటి వారు మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఎలా ఉండాలి అంటే విశ్వాసము చేత మనము నిత్యము ఆయనకు ప్రార్థనే చేయాల. మనం కేవలము విసుకక నిత్యము ప్రార్థనే చేయాల. ఎందుకనగా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఎలా ఉంటది అనేది ప్రభు యొక్క మాటలలోనే మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈ 17వ అధ్యాయము 26వ వచన భాగము నుండి మనం చూసినట్లయితే, నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినాన ఎలా ఉంటది అనేటువంటిది, ఒకటి నోవహు దినములలో ఎట్లున్నదో అలా ఉంటది అంటున్నాడు. రెండవదిగా లోతు దినములలో ఎలా ఉన్నదో అలాగే మనుష్య కుమారుడు వచ్చు దినములలో కూడా అలాగుననే ఉండును అని చెప్తున్నాడు. ఇది ఒక హెచ్చరిక. ఏంటి అని అంటే, చూడండి, మనకి ఈ లూకాసు సువార్త 18వ అధ్యాయ భాగములో ఒక ఉపమానమును శిష్యులకి చెప్తున్నాడు అని అంటే, అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతిని గూర్చి ఒక విధవరాలను గూర్చి ఆయన ఉపమానముతో చెప్తున్నాడు అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు, అయినను మనుష్య కుమారుడు వచ్చు దినములలో భూమి మీద ఆయన విశ్వాసాన్ని కనుగొననా అంటున్నాడు. అంటే ఎంతగా ఎలాంటి దినాలను మనుష్య కుమారుని దినములలో చూడబోతా ఉన్నాము అంటే కనుక లోతు దినాలలో, నోవహు దినాలలో ఎలా ఉన్నదో. నోవహు దినాలలో ఎంతమంది దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచారు? ఎంతమంది? నోవహు దేవుని కృపను పొందినవాడుగా ఉన్నాడు. నోవహు నీతిమంతుడుగా ఉన్నాడు. నోవహు దేవునితో నడిచిన వాడిగా ఉన్నాడు. నోవహును బట్టి అతని యొక్క కుటుంబానికి దేవుడు ఓడను సిద్ధపరచుకోమన్నాడు. ఓడను సిద్ధపరిచింది 8 మంది కొరకు నోవహు సిద్ధపరిచినప్పటికీ ఎవరిని, ఎంతమందిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు? నోవహుని జ్ఞాపకం చేసుకున్నాడు. నోవహు నీతిమంతుడై ఉండటము, నోవహు దేవునితో నడవడము, నోవహు దేవుని కృప పొందడము అనేది మనకి నోవహుని బట్టి అతని భార్య, అతని కుమారులు, కోడన్రు ఆ ఓడలోనికి ప్రవేశించారు. అయితే నోవహు దినములలో ఎలా ఉన్నది అని అంటే, చూడండి, నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు ఎలా ఉన్నారు అంటే తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు ఉండేరి. అంటే తినుట, త్రాగుట, పెండ్లాడుట, పెండ్లికి ఇయ్యబడుట, ఇవే జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక అక్కడ దేవుని యందలి భయభక్తులు అనేటువంటివి చూడండి. మీరు కావాలి అని అంటే ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ
6వ అధ్యాయము 8వ వచన భాగమును చదువుకుందాం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడచినవాడు. షేము, హాము, యాపేతను 3 కుమారులను నోవహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. ఇక్కడ 9 నుండి 12వ వచన భాగం వరకు, 8 నుండి 12వ వచన భాగం వరకు మనం చూస్తే నోవహు దేవుని యొక్క కృపను పొందినవాడుగా కనబడుతుంది. భూలోకం అంతయు కూడా ఏమైందంట? బలాత్కారముతో ఉన్నది, చెడిపోయి ఉన్నది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాన్ని చెరిపివేసుకున్నారు. అంటే భూలోకం అంతా కూడా మనుషుల యొక్క హృదయ ఆలోచనలు, తలంపులు, వారి ఊహలన్నీ కూడా ఏమైపోయి ఉన్నాయి అంటే చెడిపోయి ఉండుట. దేవుడు చూసి ఉన్నాడు, వారి విషయమై సంతాపపడతా ఉన్నాడు. కానీ నోవహు ఒక్కడే ఏమయ్యాడు? దేవుని యొక్క కృప పొందినటువంటి వాడుగా రాయబడతా ఉన్నది. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నోవహు దినాలను జ్ఞాపకం చేస్తా ఉన్నారు. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును అని చెప్తున్నాడు. ఖచ్చితంగా నోవహు దినాలలో ఏం జరిగిందో దానిని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కోట్ చేస్తా ఉన్నారు. అలానే మనుష్య కుమారుని దినములలో ఉండును. వారు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెండ్లికిచ్చుచు ఉండను. ఆ దినము వరకు కూడా అంతలో జలప్రళయం వచ్చింది, వారిని అందరినీ కూడా నాశనము చేసింది. మనకి ఇది చదివాను, తినడము, త్రాగడం, పెండ్లి చేసుకోవడం తప్ప తినడం, త్రాగడం. మనం కూడా తింటున్నాం, త్రాగుతున్నాం, మనము కూడా ఏం చేస్తున్నాం? పెండ్లిళ్ళు చేసుకుంటున్నాం. ఖచ్చితంగా దేవుడే తన ప్రియులైనటువంటి వారికి ఆయన ఏం కలుగ చేస్తా ఉన్నాడు? తాను సృజించినటువంటి సమస్త నరులకి కూడా భూమి మీద ఆహారము, పానము అనేది ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుని ఏర్పరచుకుని వారు తినకయు, త్రాగకయు, పెండ్లి చేసుకొనకయు ఉంటారా? దేవుడు ఏర్పరచుకున్న వారు తినక, త్రాగక, పెండ్లి చేసుకునక ఉంటారా? దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే, ఎలాగైతే నోవహు దేవుని యొక్క కృపను పొంది దేవునితో కూడా నడిచాడో, ఆ తరమ వారు అందరిలో కూడా ఈయన ఎలా ఉన్నాడు అంటే నిందారహితుడుగా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుని ప్రియులైన మనమందరము కూడా ప్రభునందు దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలైనటువంటి వారందరూ కూడా నోవహు ఎలా కృప పొందాడో మనము కూడా దేవుని యొక్క కృప పొందినటువంటి వారముగా ప్రభువైన యేసు క్రీస్తునందలి విశ్వాస మూలముగా. అప్పటి కాలంలోనైతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఉండలేదు, ఇంకా ప్రభువు ప్రత్యక్షత అనేది వారికి కలిగి ఉండలేదు. అయితే వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అనేది, వారు నీతిమంతులు అనేది, వారు దేవునితో కూడా నడిచిన వారని, వారు దేవుని ఎదుట నిందారహితులుగా ఉన్నారు అనేది దేవుని వాక్యము ఇక్కడ నోవహును గురించియే కానీ, లోతును గురించియే కానీ మనకి సాక్ష్యం ఇస్తా ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనకైతే తండ్రి అయినటువంటి దేవుడు తన కృపను మనము పొందుకునేటట్లుగా మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తును ఈ లోకములోనికి
పంపించి ఉన్నారు. ఇప్పుడు మనము దేవుని యొక్క కృప పొందినటువంటి వారముగా ప్రభువైన యేసు క్రీస్తునందు మనము విశ్వాసం ఉంచి మనము దేవుని చేత నీతిమంతులముగా పిలువబడాలా. నీతిమంతుల జాబితాలో మన పేర్లు అనేటువంటివి లిఖితములు కావాలా. కాబట్టి ఖచ్చితంగా అందుకని ఇక్కడ ప్రభువు ఏం మాట్లాడుతున్నాడు అంటే, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. నోవహు దినాలలో ఎలా ఉంటుందో మనుష్య కుమారుని దినాలలో అలానే ఉంటుంది. లోతు దినాలలో ఎలా ఉన్నదో మనుష్య కుమారుని దినములో కూడా అలానే ఉంటది అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ లోతు దినాలలో ఎలా ఉన్నది అంటున్నాడు. 28వ వచ్చిన భాగంలో కనుక మనం చూస్తే, లోతు దినములలో జరిగినట్టును జరుగును, జనులు తినచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేశాను. లోతు దినములలో ఎలా ఉన్నదో మనుష్య కుమారుని దినములలో కూడా అలాగే. ఇక్కడ కూడా ప్రభువు ఏమని చెప్తున్నారు, వారు ఎలా ఉన్నారంటున్నాడు, తినుచు త్రాగుచు కొంటూ అమ్ముతూ నారు నాటుతూ ఇండ్లు కడు. అంటే ఇవి కేవలము వారు ఏం చేశారు అని అంటే, దేవుని యందలి భయభక్తులను విడిచిపెట్టారు. దేవునికి భయపడడం లేదు, మనుష్యులను వారు ఎంత మాత్రం కూడా లక్ష్య పెట్టడం లేదు. అన్యాయస్తులుగాను అక్రమస్తులుగాను దేవుని దృష్టికి విరోధముగా వారు పాపము కేవలం ఏంటి అంటే, మనము ఈరోజు బ్రతికి రేపు చనిపోతాం కనుక ఏం చేద్దాం, తిందా త్రాగుదాం, ఇండ్లు కట్టుకుందా, నారు నాటుకుందా, పొలములు నాటుకుందా, ఇలానే ఉన్నారు. కానీ దేవుని ఎడల భయము కానీ, దేవుని ఎడల భక్తి కానీ, దేవునికి భయపడడం అనేది కానీ ఎంత మాత్రమో లేకపోయినట్లుగా ఆ దినములలో దేవుని భయం అనేది వారిలో బొత్తిగా లేకపోయి ఉన్నది. వారు దేవుని దృష్టికి ఎలా ఉన్నారు అంటే చెడిపోయి ఉన్నారు, బలాత్కారముతో వారు నింపబడి ఉన్నారు. లోతు దినాలలోనైతే ఇంకా మనం వాటన్నిటినీ చూసిన ఎడల మనకి చాలా సమయం పడుతుంది. మనం చాలాసార్లు వీటిని ధ్యానం చేశాను. లోతు దినాలలో అయితే తన మన అనేటువంటి భేదము కూడా, స్త్రీ అని కానీ పురుషుడనేటువంటి భేదమును కూడా లేకుండా, మరి దేవుని దృష్టికి విరోధముగా అంటే పురుషులతో స్త్రీలతో అవాచ్యమైనటువంటి వాటిని కూడా వారు చేయడానికి. ఎందుకు అనగా ఒక ఉదాహరణ మనకి ఏంటి అంటే కనుక, దేవుని యొక్క దూతలు మరి లోతును మరి ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో నుంచి బయటకు తీసుకురావాలని ఉద్దేశించి వారు వచ్చినప్పుడు వారందరూ కూడా, స్త్రీలే కానీ పురుషులే కానీ పిల్లలే కానీ అందరూ కూడా లోతును ఒకటే అడుగుతున్నారు, ఆ వచ్చినటువంటి వారిని మాకు విడిచిపెట్టుము అని అడుగుతున్నారు. విడిచిపెట్టుము అని అడుగు. అయితే లోతు నీతిమంతుడు కనుక ఆయన ఏమంటున్నాడు, వారి యొక్క కుమార్తెలనైనా సరే నేను మీకు కావలసినట్లుగా మీరు చేసుకున్నది, కానీ వీరిని మాత్రం నేను మీకు అప్పగించను అని చెప్పి ఖండితంగా అక్కడ చెప్తూ ఉన్నట్లుగా మనకి కనబడు. అంటే ఏ విధంగా పాపము అనేది ఎంత ఘోరమైనటువంటిదిగా విస్తరించిపోతా ఉన్నది అంటే చూడండి. ఈ దినాలు చూసినా కూడా ఎలా కనబడుతా ఉన్నది. వావి వరసలనేవి లేవు, స్త్రీ పురుషులని లేదు, ఏ భేదము కూడా లేకుండగా, తండ్రి కూతురని లేదు, తల్లి బిడ్డ అని కూడా లేకుండా, బాలులని బాలికలని కూడా లేకుండా, వృద్ధులు అనేది కూడా లేకుండా, ఎంత ఇప్పుడే ఏమవుతా ఉన్నది అంటే కనుక ప్రారంభమవుతా ఉన్నది. ఇక ఇది విస్తరించి ఏ దినములలోనికి వెళ్ళిపోతుంది అని అంటే కనుక లోతు దినములలో
ఆ దినాన ఎవరైనా పట్టణంలోకి రావాలి అంటే, ఒక ఊరిలోనికి రావాలి అంటే, ఒక ఇంటిలోనికి రావాలి అంటే భయపడేటువంటి దినాలను కూడా చూస్తాం మనం గనక బ్రతికి ఉంటే. ఖచ్చితంగా ప్రభు చెప్పిన మాట అక్షరాల నెరవేర్చబడేటువంటి, ఎలా చెప్పాడు? నోవహు దినాలలో ఉన్నట్టుగా, లోతు దినములలో జరిగినట్లుగా మనుష్య కుమారుని దినములలో జరుగును. అందుకని ఒక హెచ్చరిక ఇక్కడ ఏమంటున్నాడు ప్రభువు. అందుకని ఉపమానం ఏం చెప్పారు? ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతిని గురించి డిస్క్రైబ్ చేస్తున్నాడు. దేవునికి భయపడని వాడు, మనుషులను లక్ష్య పెట్టని వాడు అన్యాయస్తుడు. ఇటువంటి అన్యాయస్తుడు అని అంటే లోకము ఎలా ఉండబోతా ఉన్నది అనేటువంటి దానికి ఒక సూచనగా ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. అయినా కూడా ఆ బీద విధవరాలు ఏం చేస్తా ఉంది? న్యాయం కోసం ఆ న్యాయస్తుని దగ్గరికి వెళుతూ ఉన్నది. అంటే ఇప్పుడు దేవుడు తాను ఏర్పరచుకునేటువంటి తన ప్రజలైనటువంటి వారు ఎలా ఉండాలి అనేటువంటిది, అంటే ఎవరు ఎక్కడ ఉండాలా? దేవుని ఎదుట దేవుడు తాను ఏర్పరచుకునేటువంటి ప్రజలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే, అన్యాయం ఎంత ప్రబలిపోయినా, అక్రమం ఎంత విస్తరించిపోయినా, బలాత్కారం అనేటువంటిది లోకములో నిండిపోయి ఉన్న న్యాయము అనేటువంటిది మనకు దొరకని దినములలో మనం ఎలా ఉండాలా? మనం ఎవరితో ఉండాలా? మనం ఎవరికి మొర్ర పెట్టాలా? మనం ఎవరికి మొర్ర పెట్టాలా? ఇప్పుడు ఆ ఉపమానాన్ని తీసుకొని అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి యొద్దకు ఆ విధవరాలు వెళ్ళినట్లుగా మనం న్యాయం కోసం అన్యాయస్తులైనటువంటి వారి యొద్దకు కాదు మనం వెళ్ళాల్సింది. ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఈ ప్రభువు చెప్పిన ఉపమానాన్ని మనం అర్థం చేసుకోవాలా. అన్యాయస్తుడైన న్యాయాధిపతి యొద్దకి ఇప్పుడు చాలా చోట్ల ఏం జరుగుతూ ఉంటుంది? అన్నీ ఇప్పుడు మన కన్నులకి ఎక్కడ జరుగుతున్నాయి తీర్పులు అనేటువంటివి, న్యాయం అనేటువంటిది, సెటిల్మెంట్లనండి. సెటిల్మెంట్లు అనేవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? అన్యాయస్తులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి. అంటే ఇప్పుడు ప్రార్థన చేసుకునే వాళ్ళకి దేవుని భయభక్తులు కలిగిన వాళ్ళ దగ్గరికి వస్తే న్యాయం దొరుకుతుంది, న్యాయం చెప్తారు, కానీ న్యాయము జరగదు అనేటువంటి ఒక అభిప్రాయం. అంటే ఎక్కడికి వెళ్తారు అందరూ అంటే, ఎవరి అన్యాయంగానో అక్రమంగానో బలాత్కారం చేతను ఎక్కడైనా సరే మనకి న్యాయం దొరికితే చాలు అనుకొని వెళ్ళిపోయేవారు కొల్లలుగా ఉన్నారు. మంచి మాట చేస్తే విననప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఒక మంచిగా బుజ్జగించి ఒక మాట చెప్తే వినలా, అప్పుడేం చేస్తారు? లాగిపెట్టి ఒకడు కొట్టేవాడి దగ్గరికి వెళ్తారు, వెళ్ళి పని చేయించుకుంటాం. అన్యాయం. కానీ అలా వెళ్ళమనేది కాదు ఇక్కడ ప్రభు చెప్తుంది. మరలా ఈ ప్రమాదం కూడా ఉంటుంది. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి వద్దకు భేద విధవరాలు వెళ్ళింది, ఇప్పుడు నేను వెళ్తే తప్పేంటి అనుకునే ప్రమాదం ఉంది. జ్ఞానం లేక చాలా మంది ఏం చేస్తారు? ఇలానే వెళ్తారు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలా మనం? ఎందుకు చెప్పాడు ప్రభువు ఈ ఉపమానం? ఎందుకు చెప్పాడు అంటే, దేవుడు తాను ఏర్పరచుకుని వారికి న్యాయము తీర్చడా, త్వరగా న్యాయాన్ని ఇచ్చును. నువ్వు అన్యాయస్తుడైనటువంటి వారి దగ్గరికి కాదు వెళ్ళాల్సింది న్యాయం కోసం. ఎవరి దగ్గరికి వెళ్ళాలా? నీకు త్వరగా న్యాయం తీర్చగలిగినటువంటి దేవుని దగ్గరికి నువ్వు విసుకక నిత్యము ప్రార్థన అనేటువంటిది చేయాలా. చేసినప్పుడు తప్పక నీకేం దొరుకుతుంది? న్యాయము అనేటువంటిది దొరుకుతుంది. ఇక్కడ అందుకనే ఆయన అంటున్నారు, దినములు అనేటువంటివి ఇలాగున ఉండబోతున్నాయి కనుక, నోవహు దినాలలో, లోతు దినాలలో ఉన్నట్లుగా మనుష్య కుమారుని యొక్క దినాలలో కూడా ఉండబోతూ ఉన్నది కనుక, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనున. ఖచ్చితంగా భూమి మీద ఆయనకి ఏం కనబడాలా? నోవహు దినాలలో దేవుడు వెతికితే ఎవరు కనపడ్డారు? నోవహు గారు కనపడ్డారు. లోతు దినాలలో
వెతికితే ఎవరు కనపడ్డారు? సొదొమ గొమొర్రాలో వెతికితే లోతు కనిపించాడు కదండి. అలానే ఇప్పుడు మనుష్య కుమారుడు వచ్చే దినములలో ప్రభువు ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచారని ఆయన వెతికితే ఎవరిని కనుగొనాలా? ప్రభువు విశ్వసించినటువంటి మనలను ఆయన కనుగొనాలా. ఖచ్చితంగా మన విశ్వాసము భూమి మీద ఆయన కనుగొనేటువంటిదిగా ఉండాలా. మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాం కదా. ఎందుకు ప్రభువు ఈ హెచ్చరిక, ఎందుకు ప్రభువు ఈ ప్రశ్న వేస్తున్నాడు అని అంటే, చూడండి మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 24వ వచ్చిన భాగమును చదువుకుందాం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహాకార్యములను కనపరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడినో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. మనుష్య కుమారుని యొక్క రాకడ ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తున్నాడు. చెప్తూ ఇక్కడ ఒక జాగ్రత్తని తన శిష్యులు, యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించే శిష్యులు అడిగారంట. యుగ సమాప్తి అంటే ఎలా ఉంటది, లేకపోతే మనుష్య కుమారుడు ఎప్పుడు వచ్చును, ఇలా ప్రభువుని ప్రశ్నలు వేస్తా ఉన్నారంట శిష్యులు. వేస్తూ ఉంటే మనుష్య కుమారుడు ఎప్పుడు వచ్చునో ఆ గడి అయినా సరే, ఆ దినమైనా సరే, మరి అది మనుష్య కుమారునికి కూడా తెలియదు. అది కేవలము తండ్రి అయినటువంటి దేవుడు మాత్రమే ఎరిగి ఉన్నాడు. అయితే మనుష్య కుమారుడు వచ్చేటువంటి దినాలలో ఏమి జరుగుతుందో యేసుక్రీస్తు ప్రభువారైతే సూచనలను తెలియచేసి ఉన్నారు. మనమందరము కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని సంఘముగా దేవుని మందిరములో ఉండి మనము ప్రభువును ఆరాధించి సేవించే వారముగా ఉన్నాం. ప్రభు రాకడ కొరకే, ఆయన ప్రత్యక్షత దినము కొరకే కనిపెట్టుకొని ఉన్నటువంటి మనము మన మనుష్య కుమారుడు వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని ప్రభువు కనుగొనాలా. మనలో విశ్వాసాన్ని ప్రభువు చూడాలా. ఖచ్చితంగా ప్రభు చూసేటువంటి విశ్వాసాన్ని ఈ లోకంలో మనం కలిగి ఉండాలా. లేకపోతే మనం చేసేటువంటి భక్తి కానీ, మనం చేసేటువంటి ఈ ప్రార్థనలన్నీ కూడా ఏమైపోతాయి అంటే వ్యర్థమైపోతాయి. కాబట్టి ఖచ్చితంగా మనుష్య కుమారుని యొక్క రాకడికి సూచనలను ఆయన చెప్తున్నాడు. చెప్తూ ఈ 24వ అధ్యాయం మొదలు నుంచి కూడా మనకి 3వ వచ్చిన భాగం నుంచి కూడా ఈ సూచనలు అనేవి ఏమి సంభవించబోతా ఉన్నాయి అనేది ప్రభు చెప్తూ ఈ 24వ వచ్చిన భాగంలో ఒక మాటను తెలియచేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడినటువంటి వారిని సైతం మోసపరచడానికి గొప్ప సూచక క్రియలను మహాత్కార్యాలను, అంటే ఏర్పరచబడినటువంటి వారిని సైతం మోసగించబడేటట్లుగా ఏం చేస్తారంట, అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు వచ్చి గొప్ప సూచక క్రియలను మహాత్కార్యాలను చేస్తారు. కాబట్టి క్రీస్తు అక్కడ ఉన్నాడు, గదిలో ఉన్నాడు, క్రీస్తు అరణ్యములో ఉన్నాడు, ఇలా అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్తే గనక మనల్ని నమ్మవద్దు అంటున్నాడు. మనుష్య కుమారుని యొక్క రాకడ అనేది ఎలా ఉంటది అని అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడునో అలాగే మనుష్య కుమారు. ఇక్కడ
మెరుపు తూర్పున పుట్టి పడమరి వరకు ఎలాగుండను అంటే మెరుపు అనేది ఆకాశంలో కనబడిన ఎంతసేపు ఉంటుందండి? ఎంతసేపు? రెప్పపాటు కాలమే. మనం ఉరమగా మనము ఆకాశం వైపు చూసాము అంటే ఒక్క మెరుపు మెరిసి మనం కన్ను మూసుకొని తెరిచేలోపు మెరుపు మాయమైపోతుంది. అలా ప్రభు యొక్క రాకడ, మనుష్య కుమారుని యొక్క రాకడ అనేది ఉంటది. కానీ అదిగో అరణ్యంలో ఉన్నాడు, ఇదిగో గదిలో ఉన్నాడు అని చెప్తే మీరు నమ్మవద్దు. అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు చేస్తారంట, మోసం ఏర్పరచబడిన వారిని సైతం కూడా మోసం చేస్తారు. ఎలాగా? గొప్ప సూచిక క్రియలను, మహాత్కారు. అందుకే అద్భుతాలు ఇది రాకడ కాలం అండి, ప్రభు వచ్చే కాలం, మనుష్య కుమారుని యొక్క రాకడకు సూచనలు అనేటువంటివి జరుగుతున్న కాలం. ఎక్కడైనా ఒక అద్భుతం జరుగుతుందంటే, ఏదైనా ఒక సూచక్రియ జరుగుతూ ఉంది అంటే చూసి మోసపోబాకండి. వాటి కోసం అటు ఇటు పరిగెత్తబాకండి. ఎందుకనగా అబద్ధ ప్రవక్తలు, క్రీస్తులు ఏర్పరచబడిన వారిని సైతం మోసం. ఇంకా నీ యొక్క భక్తి, నీ యొక్క విశ్వాసం సూచిక క్రియల మీద లేకపోతే మహాకార్యముల మీద ఉంటే గనక నీ విశ్వాసాన్ని మార్చుకో. నీవు ప్రభునందు గనక విశ్వాసం ఉంచి నీవు రక్షింపబడిన వాడవైతే నీ యొక్క గురి, నీ యొక్క లక్ష్యము ఎక్కడ ఉండాలి అంటే అద్భుతాల కోసం కాదు, ఆశ్చర్యకరమైన క్రియల కోసం కాదు. దేని కొరకు నువ్వు చూడాలా? ప్రభు యొక్క రాకడ కొరకు నేను కనిపెట్టాలా. నీవు ప్రభువుని నమ్మడం కొరకు నీవు ప్రభువునందు విశ్వసించక పూర్వము నిన్ను దేవుడు తన యొద్దకు ఆకర్షించుకోవడానికి దేవుడు నీ పక్షంగా ఒక అద్భుతం చేయవచ్చు, ఏదైనా ఒక మహత్కార్యం అనేటువంటిది చేయవచ్చు. నిన్ను దేవుని సన్నిధిలో స్థిరపరచడానికి, నీవు దేవుని యందు విశ్వాసం అంటే దేవుని వాక్యము వినినటువంటి నీవు ఇది దేవుని యొక్క కార్యం, ఇది దేవుడు కాక మరి ఒకరు ఎవరు కూడా, మనుషులు ఎవరు కూడా దీనిని చేయలేరు అని చెప్పి నీకు దేవుని ఎడల నమ్మిక కలుగునట్లుగా నీ విశ్వాసముని బట్టి నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేస్తాడు, ఒక మహత్కార్యాన్ని చేస్తాడు. అయితే విశ్వసించిన నీవు దేవుడు అనుగ్రహింపచేసిన రక్షణ పొందినటువంటి నేను ఇక అద్భుతాల కోసం, మహత్కార్యాల కోసం కనిపెట్టుకునే వాళ్ళలాగా ఉండకూడదు. రక్షింపబడి ప్రభు యొక్క రాకడ కొరకు, ఆయన యొక్క ప్రత్యక్షత దినము కొరకు మనము కనిపెట్టుకునే వారముగా ఉండాలి. ఆ దినము ఏదో, ఆ గడియ ఏదో మనకు తెలియదు కనుక మనం ఏం చేయాలా? విశ్వాసము చేత దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా ఆయన వచ్చినప్పుడు మనలో ఆయన ఏం చూడాలా, మనలో ఆయనకి ఏం కనబడాలా అని అంటే దేవుని యందు ఆయనకి విశ్వాసము అనేటువంటిది కనబడాలా. ఇప్పుడు మనలో దేవుడు కోరుకునేటువంటి విశ్వాసము ఉన్నదా? ప్రభు కనుక ఈ దినమే వస్తే, ప్రభు కనుక ఈ గడియలోనే వస్తే మనలో విశ్వాసాన్ని ప్రభు చూస్తాడా? ప్రభు మనలో విశ్వాసాన్ని కనుగొంటాడా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. మన విశ్వాసము ఎటువంటిది? ప్రభువు మనకి లూకాసు వార్త 8వ అధ్యాయము ఒక సందర్భాన్ని, ప్రభు చెప్పినటువంటి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 22-25 వచ్చిన భాగాల వరకు కనుక మనము చదివినట్లయితే, మరి ఒక నాడు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరిరి. వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. గనుక ఆయన
ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా ప్రభువా, నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి నిమ్మలమాయను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడా అని వారితో అనెను. చాలమ్మా. ఇక్కడ ప్రభువు తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని చెప్పి ఆయనంట మరి శిష్యులతో కూడా ఆ దోణిని ఎక్కినట్లు మనకి కనబడుతా ఉన్నది. అయితే కొంత దూరం పోయిన తర్వాత సముద్రం మీద ఏమొచ్చింది? గాలి తుఫాను అనేటువంటిది ఆ సరస్సు మీద అంట. గాలి వాన సరస్సు మీదకి వచ్చిందంట. దోణె నీళ్లతో నిండిపోతూ ఉన్నదంట. ఇక ఇప్పుడు ఆయన శిష్యులు ఏం చేస్తా ఉన్నారు? ప్రభువా ప్రభువా అని చెప్పి, మేము నశించిపోతున్నాము అని చెప్పి ఆయననంట లేపుతూ, ప్రభువు ఆ దోణిలోనే ఉన్నాడు, ప్రభుతోనే ఆయన శిష్యులు ఉన్నారు. ఇప్పుడు ఆ సరస్సు మీద గాలి తుఫాను అనేది వచ్చింది. ఇప్పుడు నీళ్లు దోణిలోనికి వచ్చి దోణె మునిగిపోతా ఉన్నది. వారు ఏం చేశారు? ప్రభువా ప్రభువా, మేము నశించిపోతున్నాము అని. మనం కూడా ఇప్పుడు అదే దోణిలో ఉన్నాం. ప్రభు మనతో ఉన్నాడు, మనం ప్రభుతో కూడా ఉన్నాం. మనం కూడా ప్రభువా ప్రభువా, మేము నశించిపోతున్నామని కేకలు వేస్తామా? ప్రభు ఉన్నాడు, నేను భయపడనక్కరలేదు అని నిమ్మలంగా కూర్చుంటామా? ఏం చేస్తాం? ప్రభువుని వెంబడిస్తున్న శిష్యులు, ప్రభుతో కూడా ఉన్న శిష్యులు, ప్రభు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళారు. ప్రభు ఏం చేస్తే అది చూశారు. మన జీవితాలలో జరిగిన అద్భుతాల కన్నా వారు చూసినటువంటి అద్భుతాలు చాలా గొప్పవి. అయినా కూడా వారు ప్రభు వారితో కూడా ఉండగా వారికి ఏమొచ్చేసింది? భయం వచ్చేసింది. ప్రభువా ప్రభువా, మేము నశించిపోతాం. ఇది మనము కూడా ఇలానే అంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడు? నీవు మనుష్య కుమారుని యొక్క రాకడ దినాలలో ప్రభువు నీలో విశ్వాసాన్ని కనుగొనాలి అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు శిష్యులు గనక కేకలు వేసినట్లుగా మనం ఎంత మాత్రము కేకలు వేయం. ప్రభువా ప్రభువా, మేము నశించిపోతున్నాము. ప్రభు మనతో కూడా ఉన్నాడు. మునిగితే ఎవరితో పాటు మునుగుతాం? ప్రభుతో కూడా మునుగుతాం. లేస్తే ఎవరితో కూడా లేస్తాం? ప్రభుతో కూడా లేపబడతాం. అంతేనా? ఇంతే కదా. ఈ విశ్వాసం ఉండాలా మనకి. కానీ మనం కూడా ఏం చేస్తాం? శిష్యులు కేకేసినట్టే ప్రభువా ప్రభువా అని మనం కూడా కేకలు. అప్పుడు ప్రభువు ఏమంటున్నాడు అంటే, మీ విశ్వాసం ఎక్కడా? ఏమన్నాడు? మీ విశ్వాసం ఎక్కడా? మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కనుక ఇదే సందర్భాన్ని మత్తయి గారు రాస్తూ చెప్తూ ఉన్నాడు కదా. మత్తయి సువార్త 8వ అధ్యాయము అమ్మా, మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచ్చిన భాగం నుంచి, అదంతా వద్దు కానీ 26వ వచ్చిన భాగం నుంచి, అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియో సముద్రమును లోబడుచున్నవని చెప్పుకునేది. ఇక్కడ మత్తయి సువార్తలోనైతే మత్తయి ఏమని రాస్తూ ఉన్నారు అంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని ప్రభువు అన్నట్లుగా. అంటే దోణి నీటితో మునిగిపోతూ ఉన్నప్పుడు ప్రభువా ప్రభువా, మేము నశించిపోతున్నామని వారి కేకలు వేయడానికి కలిగినటువంటి కారణం ఏంటి? వారు భయపడడానికి కలిగినటువంటి కారణం ఏంటి అంటే, వారిలో ఏమి ఉన్నది? అల్ప విశ్వాసానికి. విశ్వాసం ఎలా ఉంది అంటే అల్పమైనదిగా ఉన్నదంట. పరిపూర్ణమైన విశ్వాసము వారిలో లేదు.
వారిలో ప్రభు చూడడం లేదు. అల్ప విశ్వాసులారా అని ఆయన వారిని గూర్చి వారిని గద్దిస్తా ఉన్నాడు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? ఇప్పుడు మనం భయపడుతున్నాము అంటే మనకొచ్చేటువంటి గాలి తుఫాను వంటి సమస్యలు ఎన్నైనా సరే, అవి ఏవైనా సరే, ఈ లోకంలో కలిగే కష్ట నష్టాలే కానీ, శరీరంలో కలిగేటువంటి వ్యాధి బాధలే కానీ, కుటుంబంలో కలిగేటువంటి కలహాలే కానీ, వివాదాలే కానీ, లోకంలో వచ్చేటువంటి గొప్ప శ్రమలే కానీ, ఏ విధమైనటువంటి గాలి తుఫానులు మన మీదికి వచ్చినా మనం ఏం చేస్తున్నాం? భయపడుతున్నామా? నిమ్మలముగా ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన నాకు న్యాయం చేసే దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని చెప్పి విసుకక ఆయనకి మొరపెడుతున్నామా? ఏం చేస్తున్నాం? ప్రార్థన అయితే చేస్తున్నాం, కానీ మనకేమున్నది? భయం ఉన్నది. ప్రార్థన అయితే చేస్తున్నాం, మన హృదయంలో భయం ఉన్నది. మనము నశించిపోతామనే భయం ఉన్నది. దేవుడు న్యాయం చేస్తాడా లేదా అనేటువంటి సందేహం, అల్ప విశ్వాసం అనేటువంటిది మనలో కనబడతా ఉన్నది. ఖచ్చితంగా మనం ఏ విశ్వాసములో ఉన్నాం? అల్ప విశ్వాసంతో ఉన్నామా? విశ్వాసము కలిగినటువంటి వారముగా ఉన్నామా? ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం? ఖచ్చితంగా ఇక్కడ చూస్తే అందరిలో కూడా ఏం కనపడుతుంది? అందరికీ కొలతేస్తే అందరినీ కనుక ఆ దోణిలో పెట్టి చూస్తే అందరు కూడా శిష్యులు కేకలేసినట్టుగా కేకలేస్తాం కదండి. అందరిలోనూ అదే భయం, అందరిలోనూ అదే అల్ప విశ్వాసం. ఖచ్చితంగా ఏం చెయ్యాలా? నిజమే, భయం రాకుండా ఉంటుందా? శరీరంతో ఉన్నాం, ఈ లోకంలో జీవిస్తున్నాం కదా, భయం వస్తుంది. అయితే దేవుని యొద్దకు వచ్చిన మనం ఏం చేయాలా అంటే మన విశ్వాసాన్ని వృద్ధిపరచమని ఆ ప్రభువునికి ప్రార్థన చేయాలా. ఆ ప్రభువుకే ఇక్కడ లూకాసు సువార్త మనకి 17వ అధ్యాయములో కనుక మనం చూసినట్లయితే 17వ అధ్యాయము 5వ వచన భాగం నుంచి చూస్తే, అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేలతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు అంటే 1-2 సందర్భాలలో వాడు భయపడిపోవడం. ఇప్పుడు ఆయన నీళ్ళల్లో నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. నీళ్ళలో నడుస్తూ వస్తా ఉన్నప్పుడు కూడా శిష్యులు భయపడిపోయారు. భూతమని చెప్పి భయపడిపోయిన సందర్భం మనకి తెలుసు. పేతురు నేనే అని ఆయన చెప్తా ఉన్నప్పుడు పేతురు గారు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు? నీవే గనకైతే నేను కూడా నీళ్ళల్లో నడవడానికి ఆజ్ఞాపించు అన్నాడు. సరే రమ్మని ప్రభు పిలిచినప్పుడు ఆయనంత కొంత దూరం బాగానే నడిచాడు. ఇక గాలిని చూచాడు, మునిగిపోసాగడం ప్రారంభించాడు. అప్పుడు కూడా ప్రభు ఏమంటున్నాడు అంటే, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని మాట్లాడుతా ఉన్నారు. అంటే చూడండి, ఈ సందర్భములు ఏవైతే ప్రభుతో కూడా వారు ప్రయాణము చేయించి ఉన్నప్పుడు, ప్రభుతో కూడా వారు ఉన్నప్పుడు వారికి కలిగినటువంటి భయములు, ఆయన శరీరధారిగా ఆయన ఈ లోకములోనికి ఆయన వచ్చి ఉన్నాడు కనుక ప్రభు పిలువగా వారు ఆయన దగ్గరికి వచ్చారు కదండి. కనుక ప్రభుతో వారున్నారు. ఇప్పుడు ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడే, మన కొరకు ఆయన మరలా రానై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన సువార్త ద్వారా మనలను పిలుచుకున్నాడు. ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు కదండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనతో ఆయన ఉన్నాడు. అర్థమైందా?
శిష్యులకి మనకి మధ్య ప్రభువుతో వారున్నారు. ప్రభువు పిలువగా వారు వచ్చారు. ఆయన శరీరధారిగా ఉన్నాడు కనుక ప్రభువుతో వారు సంచరించారు, ప్రభువుతో కూడా వారు నివాసము చేశారు. ఇప్పుడు ప్రభువు భూమి మీద నుంచి కొనిపోబడ్డారు. తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన సువార్త ద్వారా మనం పిలువబడి ప్రభువునందు విశ్వాసం ఉంచాం. ఇప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి మనతో ఆయన ఉన్నాడు కదండి. మనతో ఆయన ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము మనకి ఈ లోకంలో కలిగేటువంటి ఏ విధమైనటువంటి శ్రమలకే కానీ, ఏ విధమైనటువంటి బాధలకే కానీ, మనకి వచ్చేటువంటి హింసలకే కానీ, ఆటంకాలు అభ్యంతరాలు అనేనివ్వండి, ఏ విధమైనటువంటి ఉపద్రవాలు అనేవి, ఏ విధమైనటువంటి హింస ఈ లోకంలో మనకు కలిగినా కూడా మనం ఎంత మాత్రం భయపడకూడదు. మనం ఎలా ఉండాలా? ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారంగా, ధైర్యంగా, నిబ్బరంగా, నిమ్మలంగా, ఎలాగైతే ప్రభు గద్దించినప్పుడు సముద్రం నిమ్మలంగా ఉందో అలా మనం కూడా ఎలా ఉండాలో, ప్రభు మాటను పొందిన మనం కూడా ఎలా ఉండాలో తెలుసా? చాలా నిమ్మలంగా, నిబ్బరంగా. ఎన్ని వచ్చినా, గాలి రావచ్చు, తుఫాను రావచ్చు, ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదు. ప్రభువు మనతో ఉన్నాడు అనే ధైర్యం, ప్రభు మనతో ఉన్నాడు అనేటువంటి నిబ్బరం, నిమ్మలం అనేటువంటిది మనతో ఉండాల. అప్పుడే మనం ఎలా ఉంటామంటే విశ్వాసము కలిగినటువంటి వారు. ప్రతిదానికి భయపడిపోతూ, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని చెప్పి ప్రభువుని గురించి మనము నేరారోపణ చేసేవాళ్ళలాగా, ప్రభువు మీద మనం విసుక్కునేవారిలాగా, ప్రభువు మీద మనం సనుక్కునేవారిలాగా, ప్రభువు మీద మనం తిరుగుబాటు చేసేవారిలాగా మనం ఎంత మాత్రం కూడా ప్రభువు నన్ను విడిచిపెట్టాడు, ప్రభువు నన్ను మరిచిపోయాడు, ప్రభువుకు నేను కనబడడం లేదు, నా ప్రార్థన వినబడటం లేదు, ఇలా మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. ధైర్యంగా ఉండాలా, నిమ్మలంగా ఉండాలి. ఒకవేళ నీ విశ్వాసం, నా విశ్వాసం అల్పమైనదిగా ఉంటే శిష్యులైనటువంటి వారు ప్రార్థన చేసినట్లుగా, ప్రభువును అడిగినట్లుగా మనం ఏం చేయాలా? ప్రభువా నా విశ్వాసాన్ని వృద్ధిపరచుము అని చెప్తే ప్రభువు చెప్తున్నాడు, ప్రభువును వెంబడించేవారు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలంట? విశ్వాసాన్ని ఒక పోలుస్తూ చెప్తున్నాడు, ఒక పోలికతో, ఒక ఉపమానముగా చెప్తున్నాడు. ఎలాగా? మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కమ్మడి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. అంటే ఆవగింజంత విశ్వాసం. మనకి ఎంత విశ్వాసం కావాలంట? మనమేమనుకుంటాం? కొండంత విశ్వాసం కావాలనుకుంటాం. మనకి కొండంత విశ్వాసం అవసరంలా. ప్రభు మీద ఎంత విశ్వాసం కావాలంట? అంటే అల్ప విశ్వాసం అంటే ఆవగింజలో ఎన్నో వంతుండి ఉంటుంది. ఎంత విశ్వాసం ఉంటుంది అంటే మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు అని శిష్యులు ప్రభువుని అడుగు. అక్కడ అపోస్తులు అని రాయబడి ఉంది. అసలు విశ్వాసాన్ని వృద్ధి పొందించమని అడుగు. ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడలా ఏం చేయాలంట? ఒక కమ్మలి చెట్టుని చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములు నాటబడుదుగాక అంటే ఏమవ్వాలంట? అది అలా నాటబడాలి. అంటే మనము ప్రభు నామమును బట్టి మనము ఆజ్ఞాపిస్తే, ప్రభు నామమును బట్టి ఒక మాట చెప్తే అది అలాగా జరగాలి. ఆవగింజంత విశ్వాసం అంటే ఇదే. ఇప్పుడు గాలి తుఫాను చెలరేగుతున్నాయి. చెలరేగుతూ ఉండగా మీరు ఏం చేస్తున్నారు? దాన్ని ప్రభు పరిట వాళ్ళు ఏం గద్దించలా.
వారికి ఆల్రెడీ ప్రభు ఏం చేశారంటే అధికారాన్ని ఇచ్చి ఉన్నారు. ఎలాంటి, ఇప్పుడు సువార్తను ప్రకటించడానికే కానీ, దెయ్యముల మీదనే కానీ వారికి అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. అయినా సరే వారు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రభు యొక్క అధికారాన్ని పొందారు, కానీ ప్రభువా ప్రభువా అని చెప్పి, ప్రభువా ప్రభువా అని చెప్పి వారు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు, కానీ ఆ గాలి తుఫానుని గద్దించలేకపోయారు. నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఒక కొమ్మల చెట్టు పెళ్ళగించబడి అది సముద్రములో వేళ్లతో కూడా నాటబడమని చెప్తే అలా జరగాలంట. అంటే నీవు నీ విశ్వాసము కలిగి నీవు ఒక మాట చెప్తే ఆ మాట ఏమవ్వాలా, అలాగే జరగాలి అనేటువంటిది విశ్వాసము అనేది. దేనితో ఒక ఉపమానముగా చెప్తూ ఉన్నాడు. ఒక ఉపమానముతో ఒక ఆవగింజంత విశ్వాసమును కలిగి ఉన్న ఖచ్చితంగా దేవుని ప్రజలు ఈ విశ్వాసము అనేటువంటిది మనలో కలిగేటట్లుగా ఖచ్చితంగా మనము ఈ విశ్వాసమును గూర్చి మన మూల పితరుడైనటువంటి అబ్రాహాము గారిని మనము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలా. విశ్వాసాన్ని గురించి చెప్పుకునేటప్పుడు మన విశ్వాసం ఎలాంటి విశ్వాసమో మనల్ని మనం పరీక్షించుకునేటప్పుడు, మనిషి కుమారుడు వచ్చినప్పుడు మనలో విశ్వాసాన్ని ప్రభు కనుగొనాలి అంటే ఖచ్చితంగా మనం ఎవరి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోవాలా అంటే అబ్రాహాము గారి యొక్క విశ్వాసం. ఏది అబ్రాహాము గారి యొక్క విశ్వాసం ఎలాంటి విశ్వాసము అంటే కనుక మనకి రోమాపత్రికలో గనుక మనం చూసినట్లయితే చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయము 17వ వచ్చిన భాగమును చదువుకుందాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచివాడును నైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇక్కడ అబ్రాహాము గారి యొక్క విశ్వాసాన్ని గురించి పౌలు గారి రోమా సంఘానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏంటి అంటే అబ్రాహాము గారి యొక్క మృతులను సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్లుగానే పిలుచువాడును ఆయన దేవుని ఎదుట. ఎక్కడున్నాడంటే ఈయన దేవుని ఎదుట. ఎలాంటి విశ్వాసాన్ని ఈయన కలిగి ఉన్నాడు? మృతులను సజీవులనుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడు. అబ్రాహాము గారిని దేవుడు ఏర్పాటు చేసుకుని పిలుచుకొని ఆయన సంతానాన్ని ఆశీర్వదిస్తాను అన్నాడు. ఇదిగో నీ సంతతి వారు ఇలాగున ఉందురు అని, నీ చేతనైతే ఆకాశ నక్షత్రాలని లెక్కించమన్నాడు, ఇసుక రేణువులంత విస్తారంగా నీ సంతానం ఉండును అన్నాడు. దేవుడు పిలిచినప్పుడు, దేవుని యొక్క ఏర్పాటులో అబ్రాహాము గారు పిలువబడినప్పుడు ఆయన సంతానాన్ని కలిగి ఉన్నాడా? సంతానము లేదు. ఆయన భార్య అయిన సంతానమును కలిగి ఉన్నదా? లేదు. కానీ ఆయన విశ్వాసము కలిగినటువంటి వాడుగా, ఎలాంటి విశ్వాసం, ఎక్కడికి వెళ్ళాలి నేను అని కూడా అడగకుండా పిలిచిన దేవునికి ఆయనంత విధేయుడై తన యొక్క బంధువులని, తన యొక్క స్వదేశమును ఆయన విడిచి తన భార్యతోనూ, తన తండ్రితోనూ, తన సహోదరుని యొక్క కుమారునితోనూ ఆయన బయలుదేరి వచ్చినట్లుగా మనకి కనబడతా ఉన్నది. అంటే ఆయన పిలువబడినప్పుడు తను ఎక్కడికి వెళ్ళాలో కూడా ఎరగకుండానే బయలు వచ్చినట్లు కనబడి. అయితే ఇప్పుడు ఇదిగో నీ సంతానం ఇలా ఉండదు. ఆయన భార్య, వారి ఇరువురు కూడా ఎలాగున్నారు? ఇదిగో మీదటికి నీకు కుమారుడు కలుగును అన్నాడు. కలుగును అన్నప్పుడు అబ్రాహాము గారేమో వయస్సు గతించిపోయిన వాడికి లాగా, తన శరీరము మృతతుల్యమైనటువంటిదిగా ఉన్నది. భార్య అయినటువంటి శారా యొక్క గర్భము కూడా మృతతుల్యమైనదిగా ఉన్నది. కానీ ఆయన దేవుని మాటనంట నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను అంది.
ఇప్పుడు దేవుని ఎడల ఆయన విశ్వసించాడు. వృద్ధాప్యములో 100వ సంవత్సరములో ఆయనకి కుమారుణ్ణి ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చినటువంటి దేవుడు మరలా నీ కుమారుని నాకు బలివమని అబ్రహాము గారి యొక్క విశ్వాసాన్ని ఆయన పరిశోధిస్తూ ఉన్నాడు. విశ్వాసం ఎలాంటి ఖచ్చితంగా మనం విశ్వాసము కలిగి ఉన్నాము అంటే మన విశ్వాసం ఎలాంటి విశ్వాసమో పరీక్షింపబడుతుంది. ఎలాంటి విశ్వాసం? మనం అబ్రహాము గారిలాగా విశ్వాసం కలిగిన వారంగా ఉన్నామా? ప్రభువు చనిపోక మునుపు శిష్యులైనటువంటి వారు అల్ప విశ్వాసులుగా ఉన్నట్లుగా, భయపడిపోయినట్లుగా మనం కూడా అలాగే ఉన్నామా? ఎలా ఉన్నాం? అల్ప విశ్వాసంతో ఉన్నామా? అవిశ్వాసంతో ఉన్నామా? లేక అబ్రహాము గారిలాగా విశ్వాసం కలిగి ఉన్నామా? ఖచ్చితంగా మనల్ని మనం పరీక్షించుకోవాలా. ఎందుకనగా ప్రభు అక్కడ నీ కొరకు ఒక అద్భుతం చేయడానికి దేవుడు నిన్ను పిలవలా. నీకు ఒక ఆస్తినో, ఒక ఇల్లునో, లేకపోతే నీకు పిల్లలనో, నీకు ఉద్యోగాన్నో, లేకపోతే నీకు ఇంకా ఏదో నీకు స్వస్థత చేయడానికో దేవుడు నిన్ను పిలవలేదు. ఖచ్చితంగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేటట్లుగా నిన్ను పిలిచాడు. తండ్రి రాజ్యంలో ప్రభుతో కూడా నీవు కూర్చుండడానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ప్రభు వచ్చినప్పుడు ప్రభు రాకడలో నీవు ఉండాలని, నీవు ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లుగా ఆయన బోధ, ఆయన ఉపదేశము అనేటువంటిది నీకు అనుగ్రహించబడి ఉన్నది. ప్రభు యొక్క వాక్యమునందు విశ్వసించిన నీవు, ప్రభుతో కూడా ఉన్నాననుకునే నీవు, ప్రభువుని వెంబడిస్తున్నాననుకునే నీవు, ప్రభువుకు ప్రార్థన చేసే నీ విశ్వాసము ప్రభు రాకడలో నిలిచి ఉండగలిగిందిగా ఉన్నదా లేదా? ఎలా ఉన్నావు నువ్వు? దేనికోసం వస్తున్నావు ప్రభు దగ్గరికి? ఎలాంటి విశ్వాసంతో వస్తున్నావు నువ్వు ప్రభు దగ్గరికి? నువ్వు మనుష్య కుమారుని రాకడలను ఉండాలని విశ్వాసంతో వస్తున్నావా? నా జీవితంలో ఒక మేలు జరిగితే చాలనుకుంటున్నావా? నా జీవితంలో ఒక అద్భుతం జరిగితే చాలనుకుంటున్నావా? అన్నిటికంటే విలువైనటువంటిది దేవుడు నీలో ఉంచినటువంటి జీవాత్మ. నీ ఆత్మ రక్షింపబడడం, ప్రభుతో నువ్వు సదాకాలం జీవించడం అనేటువంటిది ఉత్తమమైనది, శ్రేష్టమైనటు. ఈ లోకంలో కలిగినవి నీవు ఎన్ని నీ జీవిత దినాలు ఎలా ఉన్నాయి? చాలా కొద్దిగా ఉన్నాయి. నీవు ఈ లోకంలోనికి వస్తూ ఏం తీసుకొని రాలేదు. నీవు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఏం తీసుకొని వెళ్ళావు? ఇవన్నీ కూడా నేను వెళ్ళిపోవచ్చు, నా పిల్లల కోసం సంపాదిద్దాం అనుకుంటున్నావేమో. ఇవన్నీ కూడా ఒక దినాన మొత్తం కూడా ఏమైపోతాయి? నశించిపోయాయి. అయితే ఈ నశించిపోయేటువంటి వీటి కొరకు మనం ఆశ కలిగి ఉండకూడదు. ప్రభు కొరకు కనుక మనం ఆశ కలిగి ఉంటే, ప్రభు రాకడలో కనుక ఆయన ప్రత్యక్షత దినమందు ఆయనను ఎదుర్కొనగలిగిన విశ్వాసాన్ని కనుక మనము కలిగి ఉంటే ప్రభుతో సదాకాలం జీవిస్తాం. లేకపోతే మనం నిత్య నరకాగ్నిలోనికి కొనిపోబడదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నువ్వు వేదన, ఇప్పుడు పొందే వేదనలు అసలు వేదనలే కావు. ఇప్పుడు పొందే బాధలు అసలు బాధలే కావు. ఇక్కడ పడే బాధ, యాతనలు అసలు యాతనలే కావు. వేదనకరమైనటువంటి స్థలములోనికి నీవు ఆ స్థలములో నుంచి తప్పింపబడేటట్లుగా ప్రభు పిలిచిన పిలుపునికి నేను లోబడాలా. ప్రభు పిలిచినటువంటి పిలుపునకు తగినట్లుగా నేను నడుచుకోవాలి. అబ్రహాము గారు ఆ పిలుపునకు లోబడ్డాడు, ఆ పిలుపునకే విధేయుడయ్యాడు. ఆయన దేన్ని చూశాడు? ఈ భూమి మీద ఆయన ధనవంతుడు. ఆయన ఎంత దూరం నడిస్తే అంత దూరం ఆయన స్థలాల్ని, పొలాల్ని, మొత్తాన్ని తనకు, తన సంతానానికి స్వాస్థ్యంగా ఇచ్చాడు. వెండి, బంగారములు, గొర్రెలు, మేకలు, మందలను అన్నిటినీ కూడా, పశువుల మందలను ఆయనకు విస్తారంగా ఇచ్చాడు. కానీ ఆయన విశ్వాసం ఏంటో తెలుసా? వీటి వేటి మీద పెట్టలా. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు ఆయన ఎదురు చూచుచాడు. ఆ విశ్వాసం మనలో ఉందా? ఆ విశ్వాసం మనలో ఉందా? ఇప్పుడు ప్రభువు దేవుడు అబ్రహాము గారిని కుమారుని ఇచ్చాడు. కుమారుని ఇచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన పరిశోధిస్తాడు. నీవు నాకు బలిగా అర్పించు అని అంటే మాట చెప్పలేదండి. ఎవరికి చెప్పలా, ఎవరికి భార్యకి చెప్పలా, మరి సేవకులకి చెప్పలా, తనతో వచ్చేవారికి చెప్పలా, బలి ఇచ్చే కుమారునికి కూడా చెప్పలా. బలికి ఇవ్వాల్సినవన్నీ తీసుకున్నాడు.
గొర్రెపిల్లని తప్ప అన్ని తీసుకున్నాడు. కొండ ఎక్కుతా ఉన్నాడు. ఎక్కుతూ ఉండగా ఇస్సాకుకి డౌట్ వచ్చింది. అయ్యా అన్నీ ఉన్నాయి, కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, గొర్రెపిల్ల ఎక్కడా అన్నాడు. గొర్రెపిల్ల ఎక్కడా అంటే ఇక్కడ కనబడుతా ఉంది అబ్రహాము గారి యొక్క విశ్వాసం. ఏమన్నాడు? దేవుడే చూచుకున్నాను, యెహోవా ఈరే, యెహోవా ఈరే, ఆయనే చూచుకొనును. ఏంటి ఆయన విశ్వాసం? ఏంటి ఆయన విశ్వాసం అంటే ఇచ్చిన కుమారుణ్ణి ప్రభు బలి ఇవ్వమంటే ఆయన ఎలా తీసుకుని వెళ్తూ ఉన్నాడు చూడాలా. ఏంటి? ప్రభు కనుక నేను బలి ఇస్తే ఖచ్చితంగా మృతులలో నుంచి తిరిగి లేపే దేవుడు అని నమ్మాడు. ఒకవేళ నే బలి ఇమ్మని ప్రభు పిలిచాడు, ప్రభు పిలుపుకు లోబడి నేను వెళుతూ ఉన్నాను, గొర్రెపిల్లని దేవుడే చూచుకొనును. గొర్రెపిల్ల తీసుకొని వెళ్ళట్లయినా ఎవరు తీసుకొని వెళ్తున్నాడు? కుమారుని తీసుకొని వెళ్తున్నాడు. ఇప్పుడు గొర్రెపిల్లని ఎవరు చూసుకోవాలా? ప్రభువే చూసుకోవాలి. ఒకవేళ కత్తి ఎత్తి ఈయన గనక వధిస్తే మృతుల్లో నుంచే సజీవుడుగా, లేకపోతే వెంటనే ప్రభు అబ్రహాము గారు మరి కుమారుని మీదకి కత్తి ఎత్తగానే ప్రభు స్వరము వినబడతా ఉన్నది. అబ్రామా అని చెప్పి ప్రభు స్వరం వినబడతా ఉన్నది. అదిగో పొదలో ఏం కనపడుతుంది ఆయనకి? పొట్టి. ఏం ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాం గారి సేవకులు ఏమన్నా వెళ్ళి అక్కడ ముందుగానే పొదల్లో దాచిపెట్టొచ్చారా? ఎవరికి చెప్పలా, భార్యకి చెప్పలా, ఇస్సాకు కూడా చెప్పలా. నేను బలిపోతున్నానయ్యా, బాగా ప్రార్థన చేసుకోవాలా. మనమైతే ఏం చెప్తా? ఎగ్జామ్స్ వస్తున్నాయి, బాగా ప్రార్థన చేసుకో అంట. అన్నిటికీ ఏం చెప్తా? బాగా ప్రార్థన చేసుకో అంట. ఆయన అసలు ఏం చెప్పలా. చెప్పాల్సినవి అన్నీ ఎప్పుడు చెప్పాడు? ఖచ్చితంగా దేవుడు అబ్రహాం గారిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాం గారంట తన పిల్లలకి దేవుని యొక్క మార్గాన్ని, నీతి న్యాయములను నేర్పించేటువంటి మరి తండ్రి అని చెప్పి అబ్రహాం గారిని గురించి ముందుగానే దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అంటే అబ్రహాం గారిని చూచి అబ్రహాం గారి కుమారుడైన ఇస్సాకు ఏం నేర్చుకున్నాడు? దేవుని యొక్క నీతి న్యాయాలను నేర్చుకున్నాడు, భయభక్తులను నేర్చుకున్నాడు, విశ్వాసాన్ని నేర్చుకున్నాడు, అన్ని నేర్చుకున్నాడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయ్యా నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నేను తప్పించాలని చెప్పలా. ఏం చెప్పలే, ఎవరికి ఏం సేవకులకి కూడా ఏమీ చెప్పక ఆయన బయలుదేరి కుమారుణ్ణి, కట్టెలు, నిప్పు అన్నీ తీసుకొని బయలుదేరి అంటే ప్రభువే చూచుకొనను. మృతులలో నుంచి సజీవులుగా లేపబడేది. ఆయన యొక్క విశ్వాసాన్ని గురించి మనకి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో పౌలు గారు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఆయన మృతులలో నుంచి అంట ఉపమాన రీతిగా మరలా ఆయనను తిరిగి పొందెను అని వ్రాయబడి ఉంది. ఇంత గొప్ప విశ్వాసాన్ని దేవుని ఎదుట అబ్రహాము గారు కనబరచున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన విశ్వాసం కూడా ఏమై ఉండాలా? దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపు, ఎక్కడికి మనల్ని పిలుచుకున్నాడో, మనల్ని ఎలా నడవమన్నాడో, మనము దేవుని మార్గంలో నడిచే మనము దేనికి భయపడక, దేనికి వెరవక, దేనికి దిగులు పడక, చింతపడక, ప్రతి విషయంలో మనం ఏం చేయాలా? ప్రార్థన, విజ్ఞాపన, యాచనలను సమర్పించుకుంటూ మనం ప్రభువునందు ఆనందించే వారంగా, సంతోషించే వారంగా, ప్రభు ఆజ్ఞాపించినంతా కూడా మనం చేసేటువంటి విశ్వాసాన్ని మాత్రమే, మనం ప్రభు చెప్పింది చేసే విశ్వాసం, ప్రభు ఆజ్ఞాపించింది చేసే విశ్వాసం. నిన్నేదైనా చేయమన్నాడా? ఖచ్చితంగా నీకు నాకు ఏం కావాలా? విశ్వాసం. దాని గురించే అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఏమంటున్నాడు అంటే మనకి లూకాసు వార్త 17వ అధ్యాయములో మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల అని చెప్తూ అక్కడ కూడా ఉపమాన
రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక యజమానుడంట తన సేవకునితో కూడా పొలములో పనిచేసి వచ్చిన తర్వాత దాసుడు ఏం చేస్తాడు అంటే యజమానునికి భోజనాన్ని సిద్ధపరిచి, మరి ఆయన యజమానుడు భోజనం చేసిన తర్వాత దాసుడు ఏం చేస్తాడు, భోజనాన్ని చేస్తాడు, అన్నపానములను పుచ్చుకుంటాడు. అయితే ఈ దాసుడు చేసిన దానిని బట్టి యజమానుడు ఆయనను మెచ్చుకునుమా అని అంటున్నాడు. అంటే విశ్వాసంలో ఖచ్చితంగా ఇంకా ఏం విశ్వసించడం మాత్రమే కాదు, విశ్వసించి ఆయన ఆజ్ఞాపించింది మనం ఏదైనా చేసినప్పుడు ఏమనుకోవాలా అంటే మేము నిష్ప్రయోజకులమైన దాసులు, మేము చేయవలసినదే మేము చేసేటిమి కానీ నేను ఎక్కువ చేయలేదు. ఖచ్చితంగా విశ్వాసం, మీరు ఆజ్ఞాపించింది చేసే విశ్వాసమే మనలో కావాలా. విశ్వాసం అనేది కేవలము హృదయములోనూ నోటను ఉంటే సరిపోదు, విశ్వసించిన మనలో క్రియగా కూడా కనబడాల. వీటిల్లో క్రియ ఉండి విశ్వాసం లేకపోతే అది మృతమైనది, విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే అది మృతమైనది. కాబట్టి విశ్వాసానికి క్రియ కూడా ఉన్నప్పుడు మాత్రమే అది సంపూర్ణమైనటువంటిదిగా ప్రభు లేఖనాలు మనకి బోధిస్తా ఉన్నాయి. కాబట్టి అబ్రహామునుకున్నటువంటి విశ్వాసము అనేది మనము బ్రతికి మనం విశ్వాసాన్ని కలిగి ఉండాల. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మనం కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి చనిపోయినా తిరిగి మరలా బ్రతుకుతామని. ఒకవేళ మనము బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచితే ఎన్నడూ కూడా ఒకవేళ మనము బ్రతికి ఉండగానే ప్రభు యొక్క రాకడ వచ్చిందనుకో మనం ఇక ఎన్నటికీ కూడా చనిపోం. మనుష్య కుమారుడు వచ్చినప్పుడు దేవుని యొక్క దూతలు మనల్ని ఏం చేస్తారు అంటే ఆకాశ మండలానికి మనల్ని కొనిపోయేటువంటి వారుగా ఉంటారు. పరిశుద్ధుల గుంపులో మనము రెప్పపాటు కాలములో మనము మహిమ శరీరమును ధరించుకొని ప్రభువుని మనము ఎదుర్కొనేటువంటి వారముగా ఉంటాం. ఒకవేళ విశ్వాసం నుంచి మనము చనిపోయినా కూడా తిరిగి మనము బ్రతుకుతాం. అబ్రహాము గారు చూడండి, ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 13వ వచన భాగంలో కనుక మనం చూస్తే, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాను భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఎలా మృతి పొందారంట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క విశ్వాసాన్ని గురించి పౌలు గారు రాస్తూ అంటున్నాడు, వారు ఎలా చనిపోయారు? విశ్వాసము కలిగినటువంటి వారుగా వారు మృతి పొంది. వీరందరూ కూడా ఎవరి ఎదుట విశ్వాసము కలిగిన వారుగా ఉన్నారు అంటే దేవుని ఎదుట. ఈ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయములో మనము హేబేలు మొదలుకొని ఎవరు దేవుని యందు విశ్వాసం ఉంచారో వారి అందరి యొక్క విశ్వాసాన్ని గురించి కూడా రాయబడతా ఉన్నది. వీరందరూ హేబేలు కానివ్వండి, అలాగే మరి నోవహు కానివ్వండి, అలాగే లోతు కానివ్వండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కానివ్వండి, రాహాబు కానివ్వండి, వీరందరూ ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసుల యొక్క జాబితా విశ్వాసమును గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉన్నట్లుగా మనకి కనబడతా ఉన్నది. ఇప్పుడు వీరందరూ కూడా విశ్వాసము కలిగినటువంటి వారుగా. ఎక్కడ విశ్వాసము? దేవుని ఎదుట. అందుకనే దేవుడు శిష్యులతో మాట్లాడుతూ ఏమన్నాడు? మీ విశ్వాసము ఎక్కడ ఎక్కడుండాలో విశ్వాసం. నాకు ఈ మాట చదివినప్పుడు మన విశ్వాసం ఎక్కడ? నిజంగా ఈ మాట అర్థమైతే కనుక, ఎందుకనగా ఈ మాట కూడా ఒక మాట చెప్పి ప్రార్థనలోనికి వెళ్ళిపోయారు. మీ విశ్వాసం ఎక్కడైనా ప్రభు ఎందుకు అడుగుతున్నాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ఆయన శరీరధారిగా సంచారం చేస్తూ తండ్రి అయినటువంటి దేవుని యొక్క రాజ్యమును గురించి ప్రకటిస్తున్నాడు.
పరలోక రాజ్యములను గూర్చి ఆయన ఉపమాన రీతిగా ఆయన మాట్లాడుతూ బోధిస్తా ఉన్నాడు. ఈ బోధిస్తూ ఉన్నప్పుడు ఈయన దేవుని వలన అనుగ్రహించబడినటువంటి కుమారుడు అని ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యులు గ్రహించారు. ఇప్పుడు వారి విశ్వాసం అనేది ఎక్కడ పెట్టారు? ప్రభు మీద పెట్టారు కదండి. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే కనుక, మీరు నా యందు విశ్వాసం ఉంచితిరా. ఎక్కడ విశ్వాసం ఉంచినట్లంట? దేవుని యందే విశ్వాసం ఉంచేది అంటున్నాడు. అంటే ఈయన శరీరధారిగా భూమి మీదకు వచ్చి ఈయన చేసేటువంటి కార్యాలను చూసి ఈయన చెప్పే మాటలను బట్టి వీరు ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నారు? ప్రభు మీద విశ్వాసం ఉంచుతున్నారు. తండ్రి పంపించాడని వీరు నమ్మారు, కానీ వీరు కుమారుని మీద నుంచి తండ్రి మీదకి వెళ్ళలేదు. కుమారుని యందు విశ్వాసం ఉంచి తండ్రి వద్దకు వెళ్ళలేదు. వీరి యొక్క విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చి, వీరు మొదట తండ్రి యందు విశ్వాసం ఉంచి తండ్రి వలన పంపబడిన కుమారుడే నమ్మారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే కనుక, మీరు తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అంటూ ఇంకొక మాట కూడా యోహాను సువార్తలో ఆయన చెప్తాడు. ఏమని అంటే, నా యందు విశ్వాసం ఉంచువారు తండ్రి అయినా దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు అని చెప్తున్నాడు. ఖచ్చితంగా మన విశ్వాసము ఎవరి మీద ఉండాలా? కుమారుని యందలి విశ్వాసం అనేది తండ్రి అయినటువంటి దేవుని యందలి విశ్వాసముగా మార్పు చెందాలి. అందుకని ఇప్పుడు అద్భుతం చేస్తుంటే నమ్ముతున్నారు, కానీ వారు ఆ కార్యము అయిపోయిన తర్వాత మరలా వాళ్ళ హృదయాల్లోకి ఏమొస్తుంది? భయం వస్తుంది. ఇప్పుడు మనము కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాం కదండి. సర్వాధికారము ప్రభువునికి అనుగ్రహించబడి ఉన్నదని ప్రభువునందు మనం విశ్వాసం కలిగే వారు ఉన్నాం. ఇంకా మన విశ్వాసం అనేది తండ్రి అయిన దేవుని యందు సంపూర్ణము కాలేదు. ఎందుకు అని అంటే, విశ్వాసం ఉంచుతున్నాం అంటున్నాం ఒక అద్భుతం వరకు, ఒక ఆశ్చర్య క్రియ వరకు, లేకపోతే ఒక మాట, ఒక బోధన వింటున్నాం, ఒక ఉపదేశాన్ని వింటున్నాం, కానీ ఆ విశ్వాసం అనేది దేవుని యందు స్థిరపరచబడడం, దేవుని మీద మన మనస్సు అనేటువంటిది ఆనుకొనడం లేదు. తండ్రి అయిన దేవుని మీద మన మనస్సు అనేటువంటిది మనము ఆనుకొనడం లేదు. మనము అందుకని ఈ రెంటిని కూర్చి కూడా కుమారుని యందు విశ్వాసం ఉంచడం, తండ్రి యందు విశ్వాసం ఉంచడం, ఈ రెండిటిని కూడా మనకి ఒక్కటిగానే ఏంటి వ్యత్యాసం అని కనబడుతుంది. అంటే ఏదైనా ఒక కార్యాన్ని చూసినప్పుడు మనం విశ్వాసం ఉంచుతాం, కానీ ఏ అద్భుతం లేకపోయినా, ఏ ఆశ్చర్యకార్యం మన పక్షంగా జరగకపోయినా, నీవు ఎంత శ్రమలో నీవు ఉన్నా, ఎంత బాధలో, నీకు కొండంత శ్రమ సమస్య నీ ఎదుట ఉన్న, ఎర్ర సముద్రము నీ ఎదుటకు వచ్చిన, నీ విశ్వాసం మాత్రము కదల్చబడకూడదు. ఎందుకు అంటే, ఇది ఎవరి ఎడల ఉంటది అంటే, ఎవరైతే కుమారుని చూచి తండ్రి యందు విశ్వాసం ఉంచుతారో వారికి ఎన్నటికీ కూడా కదల్చబడరు. మనం కేవలం ఏంటి అంటే అద్భుతాలు, ఆశ్చర్యాలు, సమస్యలు, బాధలు, కష్టాలు, నష్టాలు, అవసరాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బలహీనతలు, ఆస్తులు, సంపాద్యము, ఇవే ఎంత మట్టుకు కూడా ప్రభు నామంలో నేనేది అడిగితే అది నాకు దొరుకును. ఎంత మట్టుకు మన ప్రార్థన, మన విశ్వాసం అంతా కూడా ఎక్కడ ఆగిపోతుంది? ప్రభు ఈ లోకంలోకి వచ్చి నా కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు. ప్రభు ప్రేరట నేను ఏది అడిగితే అది నాకు అనుగ్రహిస్తాడు. తండ్రిని గూర్చి ఎరగలేకపోతున్నాం. తండ్రి యొక్క రాజ్యమును గూర్చి, ఆయన స్థాపించేటువంటి నీతిని గూర్చి మనం గ్రహించలేకపోతున్నాం. ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి సంకల్పాలు, అంటే
ఇప్పుడు కుమారుని గురించి అంటే మనం 2000 సంవత్సరాల క్రితం నుంచే మనకి చరిత్రలోకి వెళ్తే 2020 సంవత్సరాల క్రితం నుంచి మాత్రమే తెలుసుకో. కానీ తండ్రిని గురించి తెలుసుకుంటే ఎప్పటి నుంచి తెలుసుకోవాలా? తండ్రి అని విశ్వాసం ఉంచాలంటే ఎప్పటి నుంచి తెలుసుకోవాలా? జగత్ పునాది వేయబడక మునుపే. నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావు? నీ విశ్వాసం ఎక్కడుంది? ప్రభు శిలువ వేయబడి ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన దగ్గర నుంచే నువ్వు చూస్తున్నావు. కానీ తండ్రి యందు ప్రభువుని చూచిన నీవు తండ్రి యందు విశ్వాసం ఉంచాలంటే ఎక్కడికి వెళ్ళాలా? జగత్ పునాది వేయబడక మునుపే క్రీస్తునందు నీవు స్వాస్థ్యముగా నీవు ఏర్పరచబడ్డావని, జగత్ పునాది వేయబడక మునుపే నీవు క్రీస్తులో ఉన్నావని, తండ్రి అయినటువంటి దేవుని రాజ్యములో నీవు ఉన్నావని నీవు గ్రహించాలా. అబ్రహాము సంతానముగా, అబ్రహాము చూసినటువంటి సంతానం, ఇదిగో నీ సంతానం ఇలా చేతనైతే నీవు లెక్కించు అని ప్రభువు చెప్పగా, అబ్రహాము గారు ఏదైతే చూశాడో ఇదిగో ఇలాగుండును అంటే ఆయన చూసిన సంతానంలో ఎవరున్నారు? మనం కూడా ఉన్నాం. ఎవరు విశ్వాసం ఉంచారో వారు కూడా. అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలా మనం? జగత్ పునాది వేయబడక మనం, భూమికి రవ్వంతైనా సరే పునాది వేయబడక మనపై నీవు నేను ప్రభువులో ఉన్నాననేటువంటి సత్యాన్ని మనం గ్రహించగ, అద్వితీయ సత్య దేవుణ్ణి మనమే ఎరగగ, సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి, నిత్య జీవమై ఉన్నటువంటి దేవుణ్ణి మనము ఎరగగలుగుతాం. ఆ విశ్వాసం ఇక్కడ నుండి మన విశ్వాసం కుమారుని యందలి విశ్వాసం తండ్రి అయిన దేవుని యందలి విశ్వాసముగా స్థిరపరచబడితే, దేవుని చిత్తమైతే మరి ఒక్క మారు మనం ధ్యానం చేసుకుందాం. విశ్వాసముగా మనము స్థిరపరచబడగలిగితే ఖచ్చితంగా మనం ఎక్కడుంటాము అంటే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన కనుగొనేటువంటి అందుకని నోవహు దినాలలో నోవహు కృప పొందాడు, లోతు దినములలో లోతు నీతిమంతుడుగా దేవుని యొక్క కృప పొందాడు. మనుష్య కుమారుని యొక్క దినములలో మనము కూడా విశ్వాసము కలిగిన వారముగా దేవుని యొక్క రాజ్యానికి ఒక్కొక్కనిగానే చెప్పుకొచ్చాడు. ఇప్పుడు సంఘమైన మనము అనేకులమై ఉన్నప్పటికీ క్రీస్తునందు మనము ఒక్కటిగా, ప్రభువైన యేసు క్రీస్తుతోనే మనము ప్రభు రాజ్యంలోనికి మనం వెళ్ళట్లా, ప్రభువుతోనే మనమున్నాం, ప్రభువులోనే మనమున్నాం. కాబట్టి ఇప్పుడు ప్రభువులో ఉన్నటువంటి మన విశ్వాసము కనుక ప్రభువునందు ఉన్నట్లయితే, దేవుని ఎదుట మన విశ్వాసము కనుక సరి అయినటువంటిదిగా ఉంటే ఖచ్చితంగా ఆయన రాకడలో ఆయన ఎత్తబడేటువంటి గుంపులో విశ్వాసము కలిగిన వారముగా పిలువబడతాం. అట్టి కృప దేవుడు సంఘానికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన